ఆపరేషన్ ఖగార్ అంతిమ యుద్ధం పేరిట ఒక డెడ్ లైన్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనేది వ్యవహరిస్తూ ఉన్న తీరును చూస్తూ ఉన్నాం. అది దగ్గరికి వస్తూ ఉన్నది. నిజంగానే ఈరోజు హిడ్మా కూడా ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూసినాం మనం. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఎందుకు వాళ్ళని ఒక డెడ్ లైన్ పెట్టి మరి ఏరివేయాల్సినటువంటి అవసరం వస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. నమస్తేనా? నమస్తే. ఏం చెప్తారన్నా ఈ ఆపరేషన్ ఖగార్కి సంబంధించి అసలు ఏమనుకుంటా ఉన్నారు, ఎట్లా కనిపిస్తూ ఉన్నది, ఇదంతా చూస్తూ ఉన్నారు. రీసెంట్గా మోస్ట్ వాంటెడ్ అని చెప్పుకుంటారు. ఒక మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా కూడా అర్థమైనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగారు పేరుతో మార్చి చివరి నాటికి అనేటటువంటి డెడ్ లైన్ పెట్టడమే తప్పు. ఆ రకంగా డెడ్ లైన్ పెట్టి మావోయిస్టుల్లో లేకపోతే ఆదివాసీల్లో అంతం చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటే అది చట్ట వ్యతిరేకం. అట్లాగే ఒకవేళ డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం అని అనుకుంటే డెడ్ లైన్ వరకు కూడా వాళ్ళనందరినీ కూడా చర్చలు జరుపుతామని చెప్తున్నారు కదా మావోయిస్టులు. మరి చర్చలు ఎందుకు జరపడం లేదు? చర్చలు జరపకుండానే ఎందుకు కాల్చి చంపుతున్నారు? డెడ్ లైన్ లోగానే ఎందుకు చంపుతున్నారు? డెడ్ లైన్ తర్వాత వాళ్ళు ఏదైనా కాల్పులకు జరిగితే ఏదైనా చట్ట వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు మీరు ఈ దాడులకు పాల్పడినా కూడా ఒక చర్చ ఉంటుంది. కానీ ఇప్పుడు మావోయిస్టులు ఎక్కడ కాల్పులు జరపడం లేదు, మందు పాత్రలు వేర్చడం లేదు, ఎవరిని చంపడం లేదు, చర్చలకు సిద్ధం అంటున్నారు, శాంతి చర్చలకు సిద్ధం అంటున్నారు. అనేక సార్లు ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. అంతలోగానే ఎందుకు చంపుతున్నారు మీరు? ఆ చంపేటటువంటి హక్కు మీకెవరిచ్చారు? రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం కోర్టులు మాత్రమే శిక్షలు విధించాలా. ప్రధానమంత్రి అయినా, హోంమంత్రి అయినా లేదా పోలీస్ అధికారులకైనా శిక్షించేటటువంటి హక్కు లేదు. ఇది ఒక నియంతృత్వ ధోరణి, ఆటవిక రాజ్యం. ఇది ఆటవిక రాజ్యాన్ని నడపడం, మనువాద రాజకీయాన్ని కేంద్రం అమలు చేస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు అసలు ఈ మారేడుమిల్లి కావచ్చు, అటు కర్రెగుడ్డలు కావచ్చు, బలగాల చేతిలో బందీ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నది మనకి. ఎందుకు అక్కడి నుంచి మావోయిస్టులను అందరినీ ఏరివేసే ప్రక్రియ కొనసాగుతుంది? అసలు దీని వెనక ఏమున్నది అనుకుంటున్నారని? ఇప్పుడు మొన్న హెడ్మాను చంపేశారు. ఆయనతో పాటు ఇంకా కొంతమందిని అంతా కూడా 2 రోజుల్లో చంపేశారు. ఆదివాసీల తరఫున ఆదివాసీ అయ్యుండి ఆదివాసీల మీద జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలకు, వాళ్ళ భూములనంతా కూడా లాక్కుంటున్నటువంటి దానికి భూస్వాములు, పెత్తందారులు, ప్రభుత్వం యొక్క హింసాకాండకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమంలో భాగంగా వచ్చాడు. ఆ రకంగా ఆదివాసీలకు అండగా నిలబడ్డటువంటి నాయకుడు. అలాంటి క్రమంలో ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి క్రమంలో ముఖ్యమైన నాయకుడుగా ఉన్న హెడ్మాను చంపేసేటటువంటి దాంతో ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ హత్యలు చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు ఎన్కౌంటర్ ఇదని. ఎన్కౌంటర్ అయితే హెడ్మా లాంటి శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ చేతుల్లో AK-47 ఆయుధాలు ఉన్నప్పుడు పోలీసులకు ఎందుకు గాయాలు జరగలేదు? వాళ్ళు 20-30 ఉన్నప్పుడు వీళ్ళకి ఒక్కరికి కూడా గాయం జరగదా? వాళ్ళు మాత్రమే చనిపోతారా? ఈ మొత్తం 6 నెలల్లో ఎక్కడ చూసినా సరే మావోయిస్టులు ఎందుకు చనిపోతున్నారు? పోలీసులు ఒక్కరికి కూడా గాయాలు కూడా కావడం లేదు ఎందుకు? ఇదంతా కూడా బూటకపు ఎన్కౌంటర్లు, ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు. ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేయాలా. ఈ ఎన్కౌంటర్లు అన్నిటి మీద న్యాయ విచారణ జరిపించి చట్టబద్ధంగా శిక్షించాలా దానికి దోషులైనటువంటి వాళ్ళ మీద. అలాగే మావోయిస్టులతో చర్చలు జరపాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించేటటువంటి పద్ధతుల్లో వివరించాలా. ఈ దేశంలో ఉండేటటువంటి సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా, కుల అసమానతలకు వ్యతిరేకంగా, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా అనేక మార్గాలను ఎంచుకున్నారు. వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గం సరైనది కాదని చెప్పి చర్చలు జరపండి, విరమింపజేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయమని చెప్పండి. కానీ హత్యలు చేస్తామంటే ఈ రూపంలో నిర్మూలించడం సాధ్యం కాదు. కొంతమందిని చంపేస్తే, నాయకుల్ని చంపిస్తే ఇటువంటి ఉద్యమాలు ఆగిపోవు. ఎంతకాలం అయితే ఈ పేదరికం ఉంటుందో, అసమానతలు ఉంటాయో, అణిచివేత ఉంటుందో, దోపిడీ కొనసాగుతుందో, స్త్రీ పురుష అసమానతలు కొనసాగుతాయో అంతకాలం వివిధ రూపాల్లో తిరుగుబాట్లు వస్తాయి. ఈ రూపం కాకపోతే మరో రూపంలో తిరుగుబాట్లు వస్తాయి. బండి సంజయ్ గారు మాట్లాడుతూ అసలు అర్బన్ నక్సలైట్ల వల్లనే అడవులలో వీళ్ళందరూ చనిపోతున్నటువంటి పరిస్థితి, అసలు గన్నులు పట్టుకొని వాళ్ళ అడవులకు పోవడానికి కారణమే అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? అర్బన్ నక్సలైట్లు రావడానికైనా కారణమే పాలక వర్గాలు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, భూస్వామ్య వర్గాలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి విషయాలు ఇవి. అర్బన్ నక్సలైట్లు ఏదో మాట్లాడుతున్నందుకు వస్తున్న విషయాలు కాదు. అక్కడ అడవి ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ భూములంతా కూడా కాజేసి కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పాలనే దానికోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఆదివాసీలు తమ భూమి కోసం, తమ నివాసం కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఇది అర్బన్ నక్సలైట్లు మాట్లాడుతున్నందుకు వస్తున్నటువంటి ఉద్యమాలు కాదు. నిజంగా అలాంటి ఉద్యమాలు ఆగాలంటే
మీరు ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి అణచివేత ఆపండి, వాళ్ళ భూములు లాక్కోకండి, వాళ్ళను స్వేచ్ఛగా బ్రతకనివ్వండి, వాళ్ళ మీద హత్యాకాండకు పాల్పడకండి, వేధింపులు చేయకండి. అలాంటివి ఏమీ జరగకపోతే అర్బన్ నక్సలైట్లు ఎందుకు మాట్లాడతారు? ఆదివాసీలు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళని చంపేస్తామని ఉంటే బయట ఉండే సమాజం మాట్లాడితే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటావా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకూడదా? మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వాలను వ్యతిరేకించగలిగే, తప్పు చేసినప్పుడు వ్యతిరేకిస్తారు ఎవరైనా సరే. వ్యతిరేకించినటువంటి జర్నలిస్టులని, వ్యతిరేకించినటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని, వ్యతిరేకించిన మేధావుల్ని ఈ రకంగా అర్బన్ నక్సలైట్ అని వాళ్ళ మీద దాడులు చేసి, కేసులు పెట్టి, జైలు పెట్టి, హత్యలు చేసి, అక్కడ మావోయిస్టులను చంపి, ఇక్కడ వ్యతిరేకించే ఉద్యమాల్ని అణిచివేసి తాము విజయం సాధిస్తాం అనుకుంటే జరగదు. అది హిట్లర్ లాంటి వాడినే మట్టి కనిపించిన చరిత్ర ప్రజలకుంది. ఇప్పుడు మోడీ, అమిత్ షాలు చేసే నియంతృత్వ దారుణాలకు వ్యతిరేకంగా కూడా ప్రజల తిరుగుబాటు వస్తుంది. ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ఎట్లా ఉండబోతా ఉన్నది? పార్టీ ఇప్పటికీ అగ్రనాయకత్వాన్ని మొత్తం కోల్పోయింది. నిజంగానే వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ వరకు అంతమయ్యే అవకాశం ఉన్నదా? అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మావోయిస్టులని, నాయకులను చంపొచ్చు, కార్యకర్తలను కూడా చంపొచ్చు. కానీ చంపినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా. ఆ సమస్య మరో రూపంలో ముందుకు వస్తుంది. మరో రూపంలో ఇంకా అలాంటి ఉద్యమాలు వస్తాయి తప్ప ఇలాంటి అసమానతలు నిర్మూలించేంత వరకు, ప్రజలు స్వేచ్ఛగా బ్రతికేటటువంటి హక్కుల్ని సాధించుకునేంత వరకు ఈ పోరాటాలు, తిరుగుబాట్లు ఉంటాయి. అట్లా అణిచివేయడం సాధ్యం కాదు. ఈ బూటకపు ఎన్కౌంటర్ అని మీరు చెప్తా ఉన్నారన్న, ఫైనల్గా ఎట్లా ఉండబోతున్నది మీ ముందస్తు కార్యాచరణ వీటి మీద? తప్పకుండా వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఒక మావోయిస్టుల సమస్యనే కాదు ఇది. అది నియంతృత్వ పోకడలు అనుసరిస్తుంది, మనవాద విధానాలు అనుసరిస్తుంది, కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది, రైతుల భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతులకు వ్యతిరేకంగా ఉంది, కూలీలకు వ్యతిరేకంగా ఉంది. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అనగానటువంటి తరగతులు, మహిళలకు హక్కులకు వ్యతిరేకంగా ఉంది. అందుకనే ఇది ఒక్క మావోయిస్టు సమస్యనే కాదు, మావోయిస్టుల తర్వాత ఇలాంటి హక్కులను కూడా అణిచివేసే వైఖరే తనకు ఉంది. ఇలా చివరికి ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యంగా జరిగేటటువంటి స్థితి లేనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అందుకని ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించేటటువంటి పద్ధతుల్లో, ప్రజల్ని చైతన్యవంతం చేసే పద్ధతుల్లో మా కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ.